ఇంట్రెస్ట్. ఇది లేకపోతే మనం ఏ పని చేయలేం. ఇంట్రెస్ట్ లేకపోయినా కొన్ని పనులు చేస్తాం. కానీ ఇంట్రెస్ట్ ఉన్నా కొన్ని పనులు చెయ్యం. సేమ్ యూట్యూబ్ వీడియోస్ కూడా అంతే, ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్తాం. బట్ కొంతమంది క్రియేటర్స్ కోసం ఇంట్రెస్ట్ తెచ్చుకుని మరీ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ అన్న వీడియోస్ చూపించే ప్రతి ఫోన్ కొనం కదా, అయినా ఎందుకు చూస్తాం? ఎందుకంటే ప్రసాద్ అన్న వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక్కసారి మీ ఆడియన్స్కి మీ వీడియోస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వద్దన్నా వ్యూస్ వస్తాయి. లైక్ విత్ ఇన్ సినీ, తెలుగు ఎక్స్పెరిమెంట్స్, ఈ ఛానల్స్ లాగా. మరి వాళ్ళంతా ఆడియన్స్లో ఇంట్రెస్ట్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు? మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి? కొన్ని విషయాల్లో బ్రాండింగ్ చూస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ సినిమా ప్రమోషన్స్లో నాని అన్న చెప్పిన మాట, 14వ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? చాలామంది ఆ సినిమాకి నాని అన్న మాట మీదే వెళ్ళారు. యూట్యూబ్ విషయానికి వస్తే హర్ష సాయి, హీ ఈజ్ ఏ బ్రాండ్. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి ఇప్పటికీ ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. బట్ ఇప్పుడు వీడియోస్ పెట్టిన వ్యూస్ మిలియన్స్లోనే వస్తాయి బికాస్ ఆఫ్ దట్ బ్రాండ్. నేను ఎగ్జాంపుల్గా చెప్పిన ఛానల్స్ అన్నీ వాళ్ళ స్టైల్లో వాళ్ళ బ్రాండ్స్ క్రియేట్ చేసుకున్నారు. సరే, మరి ఆ బ్రాండ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇమాజిన్ ప్రసాద్ అని ఇప్పటికీ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేశాడు. చాలామందికి నాలెడ్జ్ ప్రొవైడ్ చేసే ఆయన పికిల్స్ మీద రోస్టింగ్ వీడియో చేస్తే బాగుంటుందా? సేమ్ నాని అని చెప్పాడు కదా అని వెళ్తే కోర్ట్ సినిమా చండాలంగా ఉంటే క్రియేట్ చేసుకున్న బ్రాండ్ వాల్యూ మొత్తం ఎగ్జాక్ట్లీ. మీ ఆడియన్స్కి వాల్యూని ఇవ్వాలి. మీ వీడియోస్లో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందంటే ఆటోమేటిక్గా బ్రాండ్ బిల్డ్ అయ్యింది. ఏదో ఒక వీడియో చేయడం అని కాకుండా మీ ఆడియన్స్కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంటర్టైన్ చేసినా పర్లేదు. కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం కాదు, సరైన వీడియోస్ అప్లోడ్ చేయడం. నేను చాలా ఛానల్స్ చూశాను, ఒక వీడియో వ్లాగింగ్ అయితే ఇంకో వీడియో ఎడిటింగ్ మిస్ చేస్తున్నారు, ఇంకో వీడియోలో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. ఇన్కన్సిస్టెన్సీ. దీనివల్ల మీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏంటి వీళ్ళు సడన్గా కంటెంట్ మార్చేశారా ఏంటి అనుకుంటారు. మళ్ళీ అదే ఎగ్జాంపుల్, ప్రసాద్ అన్నకి మొత్తం 4 ఛానల్స్ ఉన్నాయి. 4 ఛానల్స్ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్. మీ కంటెంట్ ఫిక్స్ అయ్యాక మీ కంటెంట్ని మార్చకండి. ఒకవేళ మార్చాలనుకుంటే వేరే ఛానల్ క్రియేట్ చేసుకోండి. గైస్, పాస్ట్లో నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేశాను అండ్ అంతకు మించిన మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ ఏవి మీరు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ క్రియేట్ చేశాను. ఈ ఛానల్లో కంటెంట్ క్రియేషన్ మీద, ఫిల్మ్ మేకింగ్ మీద, వీడియో ఎడిటింగ్ మీద, ఫోటోగ్రఫీ మీద వీడియోస్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీకు నమ్మకం ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ వీడియోలో బాగానే ఎక్స్ట్రా చేశాను, బట్ ఆ ఒక్క కామెంట్ వల్ల నేను మార్చుకున్నాను, నా చెప్పే స్టైల్ని మార్చుకున్నాను.